హాయ్ గైస్, ఇప్పుడే దే కాల్ హిమ్ ఓజీ సినిమా చూసి వచ్చాను. సో నైట్ ప్రీమియర్ షోకే వెళ్దాం అనుకున్నాను, బట్ వాంటెడ్గా ఇంటెన్షనల్గా నేను వెళ్ళలేదు. ఎందుకంటే టికెట్ ప్రైస్ వచ్చేసి 3000 అన్నారు. సో ఇది ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటిదనే అనిపించింది. సో ఇప్పుడు మనం ఎంకరేజ్ చేసినాం అనుకో, ఈరోజు 3000 అంటారు, రేపు పొద్దున 10,000 అంటారు. సో దీనికి ఒక ఎండ్ పాయింట్ ఉండదు. సో అందుకే వాంటెడ్గానే నైట్ ప్రీమియర్ షోకి వెళ్ళలేదు. సో ఇప్పుడు సినిమాకి వచ్చేస్తే, ఫ్యాన్ బాయ్గా సుజీత్ ఎక్స్క్లూజివ్లీ ఫ్యాన్స్ కోసమే, అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమాలాగా ఉంది. నాట్ ఫర్ ఎవ్రీ వన్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. మనం స్టోరీలోకి వెళ్ళే ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇది మాట్లాడాలి ఈ సినిమా వరకు పర్టికులర్గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10-15 years అవుతుంది అనుకుంటా. ఆ తర్వాత వచ్చిన మూవీస్ కావచ్చు, ఆ స్టోరీ సైడ్ కావచ్చు, లుక్స్ వైజ్ కావచ్చు, ది బెస్ట్ అనేది అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వరకు అయితే అనిపించింది. నాట్ ఓన్లీ లుక్స్, ఆ స్టైలింగే కాదు, సినిమా కూడా కాన్సెప్ట్ సైడ్ కొంచెం ఇదే బెటర్ ఏమో అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగింది. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి. సింపుల్గా స్టోరీ ఏంటంటే, ముంబైని బ్లాస్ట్ చేయడానికి ఓమీ గ్యాంగ్, అంటే విలన్ గ్యాంగ్. సో వీళ్ళు ఏంటంటే ఆర్డీఎక్స్ బాంబ్స్తో ఉన్న ఒక కంటైనర్ షిప్ను మన ముంబై పోర్టుకు రీచ్ చేస్తారు. సో ఈ ముంబై బ్లాస్ట్లను జరగకుండా గంభీర ఎలా ఆపాడన్నదే కథ. సో ఈ సినిమా, ఈ కథ, ఇది ఓపెనింగ్ ఇది స్టార్ట్ అవుతూనే నాకు ఫస్టే కొంచెం తేడా కొట్టింది లాజికల్గా. ఎందుకంటే సో ఈ ఓమీ గ్యాంగ్ అంటారు కదా, సో ఈ గ్యాంగ్ పోర్టుకు షిప్పులో మంచి ఆర్డీఎక్స్తో షిప్పుకి తీసుకొస్తారు. సో దీన్ని ఒక ప్లేస్లో, పోర్టులో ఒక ప్లేస్లో డాక్ చేయాలనుకుంటారు. అక్కడేంటి కస్టమ్స్ ఆఫీసర్లు ఎవరో ఉన్నారని అక్కడ నుంచి ఒక ప్రైవేట్ పోర్ట్ ఏదైతే ఉందో ప్రకాష్ రాజ్ గారిది, అంటే మన సత్యదాదా, సో ఈయన పోర్టుకు దాన్ని తీసుకొచ్చి డాక్ చేయాలనుకుంటారు. సో ఇక్కడ సత్యదాదా వాళ్ళ అబ్బాయి ఉంటాడు వెంకట్. సో అతను ఇదేదో తేడాగా ఉంది, దాన్ని అక్కడ డాక్ చేయడానికి ఒప్పుకోడు. ఈ లోపల అతన్ని చంపేస్తారు. సో ఇక్కడే నాకు ఒక డౌట్ స్టార్ట్ అయింది. ఎవరైతే ఓమీ గ్యాంగ్ ఉందో ఇది మొత్తం ముంబైనంతా షేక్ చేస్తుంది, వీళ్ళకు సీఎం సపోర్టే, ఎంపీల సపోర్టే, ఎమ్మెల్యేల సపోర్టే, లోకల్ పోలీసుల సపోర్టే, ఇంతమంది సపోర్ట్ పెట్టుకొని ఆ చిన్న కస్టమ్స్ ఆఫీసర్ను అంటే డీల్ చేయలేకపోయినారా, భయపెట్టలేకపోయినారా? సో అనేది నాకు అక్కడే డౌట్ కొట్టింది. అది కాకుండా ఈ సత్యదాదా పోర్టుకు వచ్చి బలవంతంగా ఇక్కడ ఎందుకు డాక్ చేయాలనుకున్నారో నాకు అక్కడే ఏంటబ్బా ఇది అనిపించింది. ఓహో, సినిమా రన్ కావడం కోసం ఇలా చేశారేమో అనిపించింది. సో అంతకు తప్ప వేరే రీజన్ అనిపించలేదు. సో ఇక్కడే స్టోరీ ఫోర్స్డ్గా స్టార్ట్ అయిందేమో అనే ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా కలిగింది. దీని తర్వాత ప్రకాష్ రాజ్, అదే మన సత్య దాదా కొడుకు చనిపోతాడు కదా. దీనికి ఎవరైతే చంపినారో ఆ ఓమీ తమ్ముడు కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, డెడ్ బాడీని చున్నీకి వస్తారు. ఇక్కడ ప్రకాష్ రాజ్ కోడలు ఎవరైతే ఉంటారో ఆమెకు ఒక కర్ర ఇచ్చేసి కొట్టమంటాడు. ఆ అమ్మాయి ఎవరైతే ఓమీ తమ్ముడు ఉంటాడో అతన్ని కర్రతో తీసి బాత్తది. అసలు ఈడేంటాడు, కొట్టించుకోవడానికి వచ్చినాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. సో కొట్టిన తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ ఏమంటాడు, ఆ ఓమీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళేసి, సో ఇది డౌట్ వచ్చింది కాబట్టి ఇది ఒకవేళ నిజమని తెలుస్తే అంటాడు. అరే ఇదేంట్రా, నిజమని తెలియకపోవడం ఏంది? ఆల్రెడీ అందరి ముందే ఆ ఓమీ తమ్ముడు వచ్చేసి ప్రకాష్ రాజ్, అదే సత్యదాదా వాళ్ళ అబ్బాయిని చంపుతాడు. సో మళ్ళీ డౌట్ రావడం ఏంటి? అంతమంది చూసిన తర్వాత కూడా ఇంకా డౌటేనా? సో ఇది కూడా లాజిక్ అందలేదు. మన అర్జున్ దాస్ క్యారెక్టర్ ఉంటుంది, ఇది ఎవరంటే ప్రకాష్ రాజ్ మనవడు. సో ఇతని ఫాదర్ను గంభీర, అంటే పవన్ కళ్యాణ్ గారే చంపినారేమో అని ఒక డౌట్తో ఇతను పవన్ కళ్యాణ్ గంభీరాను చంపాలనుకుంటుంటాడు. సో మామూలుగా ఎవరికైనా ఫాదర్ను చంపినోడి మీద పగ తీర్చుకోవాలంటే అంటారు, ఎతుకుతాము, సెర్చ్ చేస్తాము, లేకపోతే వాడు ఎక్కడున్నాడో ఫైండ్ అవుట్ చేసి ఆ పగ నిన్ను డ్రైవ్ చేపిస్తుంటుంది, అంటే కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో పెట్టదు. బట్ ఇక్కడేంటి, అర్జున్ దాస్ క్యారెక్టరు ఒక ప్లేస్లో వెయిట్ చేస్తుంటాడు ముంబైలో. ఎందుకంటే ఆ గంభీర మళ్ళీ ఎప్పుడో ముంబైకి వస్తాడు, అప్పుడు చంపి దొబ్బుదామని. అంటే గంభీర ముంబైకి రాకపోతే నువ్వేం చేయవా? సో ఇది ఈ లాజిక్ కూడా నాకు కూడా అందలేదు. నెక్స్ట్ ఇదే అర్జున్ దాస్ క్యారెక్టర్, ఇదేంటంటే మెయిన్ ప్లాటు ఆ ఓమీ వర్సెస్ గంభీరది అయితే, దీన్ని ఈ అర్జున్ దాస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు ఏమంటారు సెకండ్ ప్లాట్ లాగా తీసుకున్నట్టున్నారు. నిజంగా ఈ సెకండ్ ప్లాట్కు వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదైతే ప్రాపర్గా బిల్డ్ చేయక, ప్రాపర్ దాన్ని ఏమంటారు లాజికల్గా చెప్పకపోవడంతో, ఇంట్రెస్టింగ్గా ఎమోషనల్గా చెప్పకపోవడంతో ఇదైతే ఆ ఇంట్రెస్ట్ కంప్లీట్గా పోయింది. పైగా ఇదేంటంటే కంప్లీట్గా ప్రెడిక్టబుల్గా, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుంటుంది. ఈ అర్జున్ దాస్ ఎప్పుడైతే గంభీరాన్ని చంపాలనుకున్నాడో అప్పుడైతే మనం దాని ఎండింగ్ ఏదో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, యాస్టీజ్ అలాగనే ఉంటుంది. అలా కాకుండా దీన్ని వీళ్ళు సెకండ్ ప్లాట్గా తీసుకున్నప్పుడు దీన్ని ప్రాపర్గా బిల్డ్ చేసింటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ హాఫ్ అయితే ఇది చాలా గ్రిప్పింగ్ అయితే ఉండేది. సో ఆ బిల్డ్ చేయలేదు కాబట్టి ఆ సెకండ్ హాఫ్ తేలిపోయింది, అంటే గ్రిప్ లేదు సినిమాలో.
సో దీనికి ఛాన్స్ కూడా ఉండింది. ఎందుకంటే ఎవరైతే గంభీర తన ఓన్ అనుకునే ఫ్యామిలీలోనే ఒకరు గంభీరకు అగెనెస్ట్గా గంభీరను చంపాలనుకునే ఎమోషన్, ఆ కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా బాగుండేది. దాన్ని ఆ ప్రాపర్గా బిల్డ్ చేసింటే ఖచ్చితంగా అయితే ఇది మంచి సెకండ్ హాఫ్లో బాగుండేది. దాన్ని అయితే ప్రాపర్గా బిల్డ్ చేయలేక అది కంప్లీట్గా సెకండ్ హాఫ్ మనకు బోరింగ్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కొడుతుంది. నెక్స్ట్ గంభీర లవ్ స్టోరీ కావచ్చు, ఫ్యామిలీ డ్రామా కావచ్చు, ఆ ప్రియాంక మోహన ఆమె అమ్మాయి. సో ఆ స్టోరీ ఉంది. అసలు ఈ ఈ లవ్ స్టోరీలో ఈ ప్రియాంక మోహన్ అనే క్యారెక్టర్, అంటే వైఫ్ క్యారెక్టర్ ఎందుకుందో మనకి ఏం అర్థం కాదు. మనకు అర్థమయ్యే లోపలనే అమ్మాయి చనిపోతుంది. అసలు ఎందుకుంది? ఒకవేళ నిజంగా అమ్మాయిని యూజ్ చేసుకోవాలనుకుంటే గంభీర ఒక ముంబై నుంచి ఒక 10 years ఎక్కడో ఐసోలేట్గా బతుకుతున్నాడు అన్నప్పుడు ఆ లవ్ స్టోరీ ఆ వైఫ్తో ఇలాంటిది ఏదైనా వాళ్ళిద్దరి మధ్యన ఒక ఎమోషన్ బిల్డ్ చేసి ఆ ఎమోషన్ను నెక్స్ట్ ఎక్కడో ఇంకో డ్రైవ్ లాగా అట్లా యూజ్ చేసుకుంటే అది బాగుండేది. బట్ అలా యూజ్ చేసుకోలే. పోనీ వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదు, రెగ్యులర్గా అనిపిస్తుంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఏంటి ఆ అమ్మాయినే తీసేసి డైరెక్ట్ కూతురుతోనే గంభీర్ ఎక్కడో ఉన్నాడు అనేది చూపించినా కూడా ఫైన్ ఉండేది. కానీ ఇక్కడ ఏం చేసినారు, ఆ అమ్మాయిని పెడతారు కరెక్ట్ 10 minutesలోనే ఒక సాంగ్ తర్వాత అమ్మాయిని చంపి దొబ్బుతారు. అసలు ఆ అమ్మాయిని ఎందుకు పెట్టినారు, ఎందుకు చంపినారు? పోనీ ఎమోషనల్ వచ్చిందా చంపేటప్పుడు అంటే ఏముండదు. మనకు బాగా ఏమంటారు రెగ్యులర్ సినిమాలో జరిగినట్టే ఆ ఇన్సిడెంట్ కూడా ఒక ఇన్సిడెంట్ లాగా జరిగిపోతుంది తప్ప గంభీర వైఫ్ చనిపోయిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మనకు రాదు. నెక్స్ట్ ఈ ఓమి గ్యాంగ్ ఏదైతే ఉందో, ఈ RDX బాంబ్స్ ఉన్నాయి కదా, దీన్ని ముంబైలో 9 places వీళ్ళ గ్యాంగ్తో, అంటే ఒక కార్లో ఒక చోట, ఒక బైక్ మీద ఒకటి, సైకిల్ మీద ఒకటి, ఒక ప్లేస్లో ఒకటి, ఇలా 9 places, ఐ థింక్ 9 placesలోనే అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్. సో ఈ బాంబులన్నీ సెటప్ చేసిన తర్వాత ఒక టైంకు వీళ్ళు పేలుతుంది అనుకున్న తర్వాత అది ఖచ్చితంగా పేలదు. ఏంటబ్బా ఇది పేలలేదు అనుకుంటే కట్ చేస్తే మన ఎవరైతే గంభీర టీం, జపనీస్ టీం ఒకటి ఉంటుంది, సమురాయ్ టీం, అది వచ్చి వాళ్ళను పట్ వేసి దొబ్బుతారు. అరే ఇది మేజర్ ఎపిసోడ్ అన్నప్పుడు అసలు వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేసినారు? దీన్ని చిన్న ఫ్లాష్ కట్స్లు వేసి దన్ చంపి దొబ్బితే ఎలా ఇది? సో ఇది కదా మెయిన్ క్లైమాక్స్, లీడ్కే ఇది క్లైమాక్స్, మెయిన్ స్టోరీ దీని మీద. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసినారు, దీనికి ఎలాంటి ప్లే వాళ్ళు చేసినారు, దీన్ని ఎలా వీళ్ళు దాన్ని కౌంటర్ ప్లే చేసినారు, ఇదంతా డ్రామా ఉండి ఇది మేజర్ డ్రామా. ఈ డ్రామాను మొత్తం ఎత్తి దొబ్బినారు, డైరెక్ట్ ఏమంటారు ఫైండ్ అవుట్ చేస్తారు, చంపి దొబ్బుతారు. ఇదేదో హై సీన్ కోసము ఉన్నట్టుంది తప్ప అంటే ప్రాపర్గా స్టోరీలో సెట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. నెక్స్ట్ ఓవరాల్గా అంతా సినిమా అంతా అయిపోయిన తర్వాత నాకు ఒక డౌట్, మేజర్ డౌట్ అయితే ఒకటి కొట్టింది. సో ఇదేంటి, జపనీస్ ఓపెనింగే ఒక జపనీస్లో ఒక 1940లో యకుజా వర్సెస్ సమురాయ్ టీము, వీళ్ళ మధ్య రైవల్రీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. అంతా బయటికి వచ్చిన తర్వాత చాలా తీవ్రంగా ఆలోచన చేసిన, ఈ జపనీస్ ఎపిసోడ్ ఎందుకుందా అని నాకైతే అర్థం కాలేదు, క్లారిటీ అయితే రాలేదు. మీకు ఏమైనా క్లారిటీ వచ్చింటే మీరు కింద కామెంట్ రూమర్లో చెప్పండి. సో అది వాంటెడ్గా ఒక కొత్త ఏదో బ్యాక్డ్రాప్ పెట్టాలని పెట్టినారా, లేకపోతే అదే OG 2 అన్నారు సో దాంట్లో చెప్తారా? దాంట్లో చెప్పడానికి అయితే దీంట్లో ఎందుకు ఇదంతా నాకు చాలా, ఇది కూడా అసలు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఫైనల్గా ఇంకో డౌట్ కూడా వచ్చింది. ఈ గంభీర క్యారెక్టర్ ఉంది కదా పవన్ కళ్యాణ్ గారిది, సినిమా అంతా అయిపోయిన తర్వాత అది కూడా సేమ్ ఇలాంటి డౌట్లే వచ్చినాయి. ఏంటంటే అసలు దీంట్లో గంభీర ఏం చేస్తుంటాడు? ఒకసారి మెకానిక్గా చేస్తుంటాడు, ఒకసారి ఏమంటారు ఆ చిన్న ఎవరైతే టీం ఉంటుందో వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పిస్తుంటాడు. ఓకే అంతవరకు. అసలు ఏంటి ఆ క్యారెక్టర్ పర్పస్ ఏంటి? అంటే ఎక్కడ అరాచకం జరిగితే అక్కడ పోయి చంపుతుంటాడా ఏంటి? అది కూడా నాకు క్లారిటీ రాలేదు. సో అది కూడా ఏదో అలా వెళ్ళిపోయిన ఫీలింగే కలిగింది నాకు. సో నెక్స్ట్ ఇప్పుడు ఆర్టిస్టుల విషయానికి వచ్చేస్తే, ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా అయితే దీంట్లో లాస్ట్ 10 years తర్వాత స్టైలింగ్ సైడ్ కాదు, లుక్ సైడ్ కావచ్చు, ఒక ఎనర్జీ సైడ్ కావచ్చు, ఇవన్నీ అయితే ఖచ్చితంగా బాగున్నాయి. అట్లీస్ట్ చూడబుద్ధి అయింది పవన్ కళ్యాణ్ గారు, ఆ ఎనర్జీ, ఆ ఎలివేషన్స్ అవన్నప్పుడు కూడా ప్రాపర్గా బ్యాక్ పవన్ కళ్యాణ్ వచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. సో దానికి ఇంకా కొంచెం ఏమంటారు ఆ సీన్లు ఇంకా కొంచెం ఎమోషనల్గా, ఇంకా కొంచెం ఏమంటారు ప్రాపర్ సీన్లు పడి ఇంకా ప్రాపర్గా వచ్చింటే ఇంకా అదిరిపోయేది. బట్ అది ఆ సైడు రైటింగ్ టీం వర్క్ చేయలేదు. నెక్స్ట్ ఓమి క్యారెక్టర్ ఇమ్రాన్ హస్మీ. సో ఈ ఇమ్రాన్ హస్మీని పెట్టినారు తప్ప ఓమి క్యారెక్టర్, ఓమి అంటే ఒక గంభీరాను ఏమంటారు గంభీరాకే ఛాలెంజ్ వదిలే క్యారెక్టర్ ఈ ఓమి క్యారెక్టర్. బట్ సినిమాలో మనకు గంభీర లేనంత వరకు ఓమి ఏంట్రా అంటే ఒక 4 చంపుతాడు తప్ప, ఆ ఓమికి మళ్ళీ ఏంటి వీడు అసలు మొత్తం వరల్డ్ వైడ్ ఒక డ్రగ్ లార్డ్ అంటారు, ఏదేదో చెప్తారు అతని గురించి. ఇతనికి దావుద్ ఇబ్రహీం అంటే ఆ రెఫరెన్స్తో వాళ్ళతో లింకులు ఉంటాయి, ఇంకా ఎవరెవరితోనో లింకులు ఉంటాయి అన్నీ ఇతనికి. పోనీ ఇంత పవర్ఫుల్, ఇంత ఏమంటారు బ్యాకింగ్ ఉన్నవాడు ఓజీ అంటే గంభీరకు
ఎలాంటి థ్రెట్ అయినాడు, ఒక్క సీన్, ఒక్క ఎపిసోడ్, ఒక్క సీక్వెన్స్ అని అలాంటిది లేదు. ఏమంటారు, ఆయన మనకు డైలాగ్స్లో ఆయన పవర్ఫుల్గా చూపిస్తారు తప్ప గంభీరకు అపోనెంట్ అంటే గంభీరని ఎలాంటి అట్లీస్ట్ ఒక స్టేజ్లో ఎక్కడో ప్రీ క్లైమాక్స్లోనో ఇంకా కొంచెం ముందో అట్లీస్ట్ ఒక చోట గంభీరను లాక్ చేయడమో అలాంటిది ఏమి ఉండదు. ఆ ఒక్క చిన్న ఛాన్స్ కూడా ఏది అర్జున్ దాస్ ఆ క్యారెక్టర్తో ఆ పవన్ కళ్యాణ్ లాక్ చేసేది అర్జున్ దాస్ను యూజ్ చేసుకున్నారు. అది అస్సలు ఏ మాత్రం కిక్ అనిపించలేదు. నెక్స్ట్ సత్యదాదాగా ప్రకాష్ రాజు. ఇది ఇంకా ప్రకాష్ రాజు చాలా సినిమాల్లో చేసిన క్యారెక్టరే, దానికి ఏం పెద్ద ఇది లేదు. ఒక మంచి ప్రజలకు మంచి చేయాలనుకునే క్యారెక్టరు. సో అవసరమైనప్పుడు గంభీరన్ ఆయనకు ఉన్నాడు. సో దీంట్లో ప్రకాష్ రాజు గారు గంభీరన్ నా మూడో కొడుకు అని ట్రీట్ చేస్తుంటాడు. బట్ ఆ మూడో కొడుకులాగా నాకు ఎట్లా అనిపించిందంటే సేమ్ ఆయనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పిలిపించుకుంటున్నట్టుంది తప్ప కొడుకులాగా ట్రీట్ చేసిన ఫీలింగ్ అయితే, ఆ ఎమోషన్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఇంకొకటి ప్రకాష్ రాజ్ ఆ పెద్ద కొడుకు అన్ని సినిమాల్లాగానే అదే అర్జున్ దాస్ ఫాదర్ను సో ఏదో వాంటెడ్గా చంపినట్టుంది. అది కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాలేదు. అదే సెకండ్ ప్లాట్ కోసం యూజ్ చేసుకునేట్టుంది తప్ప దాన్ని ప్రాపర్గా సెట్ చేయలేదు అనేది ఇంకొక నాకు ఫైల్. ఇంకా నెక్స్ట్ మన గీతమ్మగా శ్రీయారెడ్డి, ఆమెది కూడా ఓకే రెగ్యులర్ సినిమాలో రెగ్యులర్ క్యారెక్టర్ లాగానే రెగ్యులర్గానే వెళ్ళిపోయింది తప్ప పెద్ద అంటారు ఇంపార్టెన్స్ ఆ ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. ఇంకా మిగతా క్యారెక్టర్లన్నీ కూడా పెద్ద ఏం లేదు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు సినిమాలో పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్, అది ఇంకా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ విజువల్స్, సినిమాటోగ్రఫీ, రికార్డింగ్ కూడా అదిరిపోయింది. మ్యాక్సిమము సినిమాకి ఇంత ఇంట్రెస్ట్ ఇంత బజ్ తీసుకురావడానికి మేజర్ అయితే పవన్ కళ్యాణ్ గారు. ఆ విజువల్స్, మేకింగ్ అదంతా కూడా బాగా స్టైలిష్గా ఉంది. ఆ యాంబియన్స్ కావచ్చు, ఆ సెట్ వర్క్ కావచ్చు, అదంతా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ నిజంగా ఆ ఎలివేషన్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్కి తగినట్టు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ది కావచ్చు, ఒక 4-5 ఉన్నాయి, క్లైమాక్స్, ఇంటర్వెల్, ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు నెగిటివ్ విషయానికి వస్తే పూర్ రైటింగ్. ఇంకా అంటే ఎలివేషన్ల మధ్యలో ఏమంటారు సీన్లు రాసుకునేట్టుంది తప్ప సీన్లలో నుంచి ఎలివేషన్లు వచ్చినట్టు లేవు. ఆ ఎలివేషన్లు యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే రెస్ట్ ఆఫ్ సీన్లు అన్నీ వెరీ ఆర్డినరీ సీన్లు, అంటే మనం ఎన్నో సినిమాల్లో చూసిన సీన్ల లాగానే అనిపిస్తాయి తప్ప మనకు ఫ్రెష్గా అదేం కనిపించదు. వితౌట్ పవన్ కళ్యాణ్ లేకపోతే ఆ సినిమాలు అన్ని సీన్లు అన్నీ వెరీ ఆర్డినరీగా అంటే బోరింగ్గా ఉంటుంది ఆ సీన్లన్నీ. సో ఇంకొకటి ఏ క్యారెక్టర్ మధ్యన ఆ ఎమోషన్ బిల్డ్ చేయలేకపోయినారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదు, ప్రకాష్ రాజుకు పవన్ కళ్యాణ్ మధ్య లేదు, పవన్ కళ్యాణ్కు ఆ ప్రకాష్ రాజు వాళ్ళ పిల్లల మధ్యన లేదు, కొన్ని జనాలకు పవన్ కళ్యాణ్కు మధ్యన లేదు. అంటే ఆ గంభీర ఏ ఇద్దరి మధ్యన కూడా ఆ బాండ్ బిల్డ్ చేయకపోయినారు. ఇంకొకటి సెకండ్ హాఫ్లో వచ్చేసి నంబర్ ఆఫ్ క్యారెక్టర్లు, అంటారు ఎక్కడెక్కడో దేశాల్లో క్యారెక్టర్లు. సో క్యారెక్టర్లు ఎక్కువయ్యేసరికి దేనికి ప్రాపర్ ఆర్క్ లేదు, ప్రాపర్ ఏమంటారు కన్స్ట్రక్షన్ లేదు, అట్లని ల్యాండింగ్ లేదు, ఏమీ లేదు. అది కూడా ఏదో అంత గజిబిజి అనే ఫీలింగే కలిగింది. ఓవరాల్గా అయితే ఫ్యాన్ బాయ్ సుజిత్ రెగ్యులర్గా అంత ముందు తీసిన మూవీస్ లాగానే దీన్ని కూడా ఎపిసోడ్ వైజ్ అయితే అదరగొట్టినాడు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లను అంతా కలిపే ఒక స్టోరీ లాగా బిల్డ్ చేసి ఒక డ్రామాని అయితే ఖచ్చితంగా బిల్డ్ చేయలేకపోయినాడు. ఇది సినిమాకు మేజర్గా డ్రాబ్యాక్. సో ఫైనల్గా ఏంటంటే ఇది హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు, ఎవరైతే కొంచెం యాక్షన్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. ఇంకా రెస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ అయితే కొంచెం కష్టమే. సో గంభీర మీద నా ఒపీనియను ఇది. సో నా ఒపీనియన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ.